ఎలా అనిపిస్తుంది? ఆడెవడో 5,000 కోట్లు కొడుతుందని అన్నాడు. 5,000 కోట్లు అయితే కొట్టదు. మాక్సిమం ఒక 600, 700 కోట్లు కొట్టద్దని మా హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం గేమ్ చేంజర్ వ్లాగ్ అయితే చేద్దాం. గెట్ రెడీ. చూసారు కదా, అక్కడ దెయ్యంలాగా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఒకడైతే బత్త మోస్తున్నాడు. అందులో ఏం కాదు, 10 కేజీల పేపర్లు అయితే తీసుకొస్తున్నారు. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేలా చెయ్యాలని మనోళ్ళు. మొత్తానికి అయితే జాగ్రత్తగా థియేటర్ దగ్గరికి వెళ్ళేద్దాం. కొంచెం కొంచెం క్రౌడ్ అయితే అలా అలా మెల్లమెల్లగా అయితే వస్తున్నారు. సరే, ఇంకా ఖాళీగా ఉందని సరదాగా మాట్లాడుకున్నాం. ఈ లోకమే మా బాబాయ్ గారు ఓజీ గేమ్ చేస్తున్నారంటే గేమ్ చేంజర్ మూవీలో అన్నాడు. సంక్రాంతి సినిమా అయితే ఇంకేదో అంటే నేను ట్విట్టర్ లో చూసాను కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ ఏం చేయలేదు. చేంజర్ మూవీకి అయితే వచ్చాం. ఇంకా మూవీ వేయడానికి టైం ఉంది. ఇక్కడ మన కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు మన కుర్రోళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బ్రో, నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి? అసలు సినిమా ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఆడెవడో 5,000 కోట్లు కొడుతుందని అన్నాడు. 5,000 కోట్లు అయితే కొట్టదు. మాక్సిమం ఒక 600, 700 కోట్లు కొట్టద్దని మా 1200 అన్న. 450 అలా వచ్చినాయి కదా, రాదన్న, అంత రాదన్న. అదే ఇప్పుడు చెప్పాను కదన్నా, ఇప్పుడు 600, 700 చెప్పాను కదన్నా. మాక్సిమం 800 దాటిద్ది అన్న, అంతే. ఇంక 800 కన్నా బీట్ చేయదు. మరి ఫస్ట్ రోజు కాదన్న, మొత్తం టోటల్ ఫస్ట్ రోజు అయితే ఒక 200, లేకపోతే 190 అంతే, ఇంకెక్కువ రాదు. అలాగే అర్థం. ఫస్ట్ రోజు 190, 200 అయితే మనం 100 రూపాయలు కొట్టు. ఓకే ఓకే, 100 ఆడు కొడతాడు. శంకర్ గేమ్ చేంజర్ 3 years తీసారు. నీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటది అనిపిస్తుంది? ఇప్పుడు ఇండియా 2 చూసిన తర్వాత అసలు ఎక్స్పెక్టేషన్ లేవు. రైటర్ వేరే ఓడు కాబట్టి చూసినా పర్లేదు అనిపిస్తుంది. కొద్దిగా హిట్ అవుద్దనే అనిపిస్తుంది సినిమా అయితే. సూపర్ హిట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మన సినిమా స్టార్ట్ అయ్యాక ఇంటర్వల్ మీకు ఎవరికైతే తెలియని విషయం, సినిమా త్రిబుల్ యాక్షన్. IPS ఆఫీసర్ ఉంటాడు సినిమాలో. రెండో కొడుకు కవల పిల్ల రామ్ చరణ్ కి. ఇటు గేమ్ చేంజర్ బాబాయ్ వచ్చి సినిమా రామ్ చరణ్ కాంబినేషన్. అది ఇప్పుడు నీ సినిమా ఎలా ఉంటది అనుకున్నా? డై హార్ట్ ఫ్యాన్ మా వాడు ఉన్నాడు ఇక్కడ. డై హార్ట్ ఫ్యాన్ మనది ఎలా ఉంటది సినిమా? చెప్పక్కలేదు, మీరు డైలాగ్ వస్తే తెలిసిపోతుంది కదా. మొత్తం అన్ని క్రికెట్లు లేచిపోతాయి. లాంగ్ గ్యాప్ రామ్ చరణ్ అన్న థియేటర్ లోకి మరి దగ్గర వెళ్ళిపోతుంది మూవీ అయితే. మన శంకర్ గారు కూడా చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అయితే పోతున్నారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దొరికిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ అన్ప్రిడిక్టబుల్ దగ్గర వెళ్ళిపోవాలి మూవీ. ఇట్స్ అన్ప్రిడిక్టబుల్. కొంచెం చేపట్లో లోపలికి వెళ్ళిపోతున్నాం. షో టైం అయితే అయిపోతుంది. సో అందరూ అయితే లోపలికి వెళ్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మరి వేసే అన్న, నువ్వు వేసే. ఓకే, ఇంకా షో స్టార్ట్ అయ్యి కొంచెం టైం మాత్రం ఉంది. ఇక్కడ మన కో ఫ్యాన్ ఒకరు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు సినిమా ఎలా ఉంటుంది, వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా అన్నది మనం ఎలా చూద్దాం, మనం తెలుసుకుందాం. బ్రో చెప్పండి బ్రో. అదే బ్రో, మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు మూవీ గురించి అసలు ఏమనుకుంటున్నాను? యాక్చువల్లీ దీని మీద చాలా నెగిటివ్స్ వచ్చినాయి అనమాట. గట్టిగానే వచ్చింది. కాకపోతే నేను ఏమనుకుంటున్నానంటే, ఎస్జే సూర్య మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి విలన్ ఎంత హైప్ గా ఉంటే దాన్ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి దాంతో శంకర్ అనేసరికి మన మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంటది. ఒకే ఒక్క రేంజ్ లో కనిపిస్తుంది మనకి. దాంతో ఆయనది మనకు వచ్చేసరికి రాజకీయం పిక్చర్. పొలిటిక్స్ అంటే శంకర్ గారు ఎలా తీస్తారు అన్నది మనకు ఖచ్చితంగా తెలుసు. ఆ టైప్ లో ఉంటది. ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. శంకర్ కంబ్యాక్ అని చెప్పుకుంటారు అనేలా చూద్దాం ఇప్పుడు. తప్పకుండా అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రో. నోట ముఖ్యం. చెప్పండి గైస్, మొత్తానికి అయితే జాగ్రత్తగా అందరినీ తోసుకుంటూ తన్నుకుంటూ, అయ్యే బాబు అదేం చేయనండి బాబు, మొత్తం జాగ్రత్తగా అందరిని తోసుకుంటూ లోపలికి వచ్చాం. మా వాళ్ళు ఆల్రెడీ చూడండి,
పేపర్లు చింపేస్తున్నారు రెడీగా. ఆడి చేతిలో చూడండి పేపర్లు ఉన్నాయి. మొత్తానికి మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా సినిమాలు చూసాం మనం. అండ్ శంకర్ గారు పాత ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా కొన్ని కొన్ని ఎలాంటి చాలా మూవీస్ తీశారు. కానీ కొంచెం కొంచెం రొటీన్ గానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఎంట్రన్స్ కానీ అక్కడక్కడ సాంగ్స్ కానీ చిన్న చిన్న ఫైట్లు కానీ బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ అయితే బాగా చేశారు రామ్ చరణ్ గారు. అండ్ ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఓవరాల్లీ పర్వాలేదు, బానే ఉంది మూవీ. కానీ ఇంకా కొంచెం బెటర్ అయితే బాగుండు, అంత బడ్జెట్ పెట్టి అని అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి మూవీలో. అండ్ ఇంకా హైరానా సాంగ్ అయితే తీసేశారు కొంచెం టెక్నికల్ విషయం రావడం వల్ల. సో కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మూవీ లేదు. పర్వాలేదు, వన్ టైం అయితే చూడొచ్చు. కానీ ఎక్కువ హైప్ పెట్టుకొని అయితే మూవీకి అయితే వెళ్ళకండి మీరు. ఇంకా సినిమాలో నటీనటుల గురించి చూసుకుంటే రామ్ చరణ్ గారు బాగానే ఇచ్చారు పర్ఫార్మెన్స్. అండ్ ఎస్.జే. సూర్య గారు కూడా బాగానే ఇచ్చారు. అండ్ పొలిటీషియన్ క్యారెక్టర్ ఇలాంటి చాలా చూసాం మనం. సో అలాంటిదే ఉంటది, పెద్దగా చెప్పుకోవాలన్న తగ్గట్టు అయితే ఏమీ లేదు. సో హీరోయిన్ అయితే పర్వాలేదు, అలా కొంచెం కొంచెం వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంటారు. సో గ్లామర్ గా కొంచెం పర్వాలేదు. సో ఇంకా శ్రీకాంత్ గారి గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేక్ ఓవర్ బాగా చేశారు. సో ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ కూడా పర్వాలేదు, బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసే వెళ్తాం. కానీ లాస్ట్ కొన్ని 2-3 మూవీస్ అయితే అంతగా ఆడలేదు శంకర్ గారి. అది కూడా రామ్ చరణ్ గారు ఉన్నారు ఈ మూవీలో అని చెప్పేసి ఇంకా హైప్ పెట్టుకొని జనాలందరూ వెళ్తారు. శంకర్ గారు కూడా కొంచెం స్టోరీ ట్రెండ్ కి తగ్గట్టు కొంచెం డిజైన్ చేసుకొని తెస్తే కొంచెం బాగుంటది. కానీ ఒకప్పుడు శంకర్ గారు ఎలా తీసేవారో, ఎలాంటి వారో అందరికి మనకు బాగా తెలుసు. సో ఆయన కంబ్యాక్ గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో మూవీ ఫైనల్ గా నాకైతే పర్వాలేదు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మూవీ. సో ఫైనలీ టుడే మన కంటెంట్ అయితే ఇదే. మన వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అంతగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.